నా పేరు వడంగి వెంకటేశ్వర్లు, దేవరపల గ్రామం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని, మా పాలకుర్తి నియోజకవర్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఇప్పుడు అధికార పక్షం అడుగుతున్నది. ఏమి హామీలు జరిగినాయో జరగలేదో దేవరపల గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈరోజు నాయకులు అని చెప్తే అది నాయకుల మాటగా అనుకుంటారు తప్ప ఆ విషయాలు పూర్తి స్థాయిలో దేవరపల గ్రామ ప్రజలకు పూర్తిగా ఏమి అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళకు కళ్ళకు కట్టినట్టుగానే ఇలా దేవరపల రోడ్ కాంచి మొదలు పెడితే దేవరపల విలేజ్, దేవరపల ఆర్టీసీ కాలనీ, దేవరపల కొత్తవాడ పూర్తి స్థాయిలో వాళ్ళు తిరిగి చూసినట్టయితే ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మాటలో కాదు, దేవరపల గ్రామ ప్రజల మాటలలోనే అది నానుడిగా ఉన్నది. దాని గురించి మేము సపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతుంది. 6 గ్యారెంటీల అమలులు మన దేవరపల గ్రామంలో ఏ విధంగా ప్రజలకు అందినాయి? 6 గ్యారెంటీల సంగతి దేవుడేగా కానీ ఒకటి వాస్తవానికి జరిగింది మాత్రం ఒక ఉచిత బస్సు ప్రయాణం అన్నది తప్పితే మిగతా ఏ ఒక్క హామీ కూడా అసలు దాని అమలు సంగతి ఏమో కానీ దాన్ని చేసే విధానం గురించి కూడా ఇంతవరకు ఎటువంటి ఒక ప్రపోజల్ అనేది కూడా గవర్నమెంట్ దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ ఎటువంటిది లేదు. ఓన్లీ వారు చేసింది ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా ఆడవాళ్ళకు ఫ్రీ అని అంటున్నాయి కానీ అందులో చాలామంది ఆటో డ్రైవర్లు కానీ మిగతా వర్కర్ చేసుకునే వారు కానీ చాలామంది ఇబ్బంది పడుతారు. వారికి ఎటువంటి సహాయం లేకుండానే నిర్దాక్షిణ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఎంతో మందిని రోడ్డు మీద పడేసి ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పుకోవడం వారికే సిగ్గుచేటు. గత బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? అలాగే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది? అంటే మనకు కరెక్ట్ అది దాదాపుగా దేవరపల గ్రామానికి 150కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ అయినాయి. దాంట్లో కొన్ని వాళ్ళకి తిరిగి పంచడంలో కొంచెం అలసత్వం వల్ల కొంచెం ఇబ్బంది జరిగిందే తప్ప 150కి పైగా ఇక్కడ దేవరపల గ్రామ పంచాయతీ జరిగింది. 66కు పైగా యూనిట్లు యాదవ కులస్తులకు కానీ గొల్ల కుర్మలకు కానీ 56 యూనిట్ల వరకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో యాదవులకు దేవరపల కాడ గొర్రెల యూనిట్లు ఇవ్వడం జరిగింది. రైతులు ప్రధానంగా రైతు రుణమాఫీ జరగలేదంటారు, పూర్తిగా జరగలేదంటున్నారు. మరి మీ పార్టీ తరఫున ఏ విధమైన రైతుల పక్షాన నిలబడుతుందని? రైతు రుణమాఫీ అనేది అప్పుడు కేసీఆర్ పాలనలో ఎవరికైతే జరిగిందో మళ్ళీ వీళ్ళేదో దాన్ని ఏదో మేము చేసినాం అన్నట్టుగా మళ్ళీ వారికే జరిగింది తప్ప మిగతా వారికి ఎటువంటి అవకతవకలు ఉన్నాయి వాటిని సరి చేయకుండా వాటిని ఊకనే ఎంతవరకు అయితే అంతవరకు చేసి మిగతా అంతా పూర్తిగా అయిందని వారు గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవానికి ఇక్కడ 50-60% మించి కూడా ఇక్కడ దేవరపల దగ్గర రుణమాఫీ అనేది జరగలేదు. రైతులకు పంట రుణాలు పూర్తి కాలేదంటున్నారు. అలాగే ధరణి సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు. ధరణి సమస్యలు మరి అప్పటి ధరణి పోవడం వల్ల ఉత్పన్నమైనట్టు మరి ప్రజలకు మీరు ఏ విధమైన సూచనలు ఇస్తారు? ధరణి అనేది కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ దళారుల చేతుల రైతు అనేది దగాపడొద్దు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ధరణి వ్యవస్థ తీసుకొని వచ్చారు. దాన్ని ఈరోజు వీళ్ళేదో కేసీఆర్ ఆనవాళ్ళు అనేది ఉండొద్దు అనే దాంతో ప్రతి ఒక్క దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసుకుంటూ ఆ పథకాలను నిర్వీర్యం చేయడం కోసం కొత్తగా భూమాతాన్ని మళ్ళీ తీసుకొని రావడం. అంటే ధరణి వాళ్ళు పెట్టిన పేరు అనేది ఉండొద్దు, దానికనేది వాళ్ళ మంచితనం అనేది అక్కడ కనబడద్దు. ఈ రైతులు ఎన్నో ఏళ్ళ నుంచి గోసలు పడుకుంటున్న రైతులకు ఈరోజు కేసీఆర్ గారు ధరణి రూపంలో వారికి ఒక దేవుడు లాగా మొక్కుకున్నారు. అటువంటి దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఓర్వలేక ఆ ధరణి అనేది ఈ రైతులకు చాలా అలా గుండె లోతులో పోయింది. కాబట్టి దాన్ని మనం తూడ్చేయాలనే దృష్టితో అలా భూమాతాన్ని తీసుకొచ్చి అదేదో కొత్తగా స్కీమ్లు పెట్టి మళ్ళీ తిరిగి దళారు వ్యవస్థ, కాంగ్రెస్ అంటేనే మొదటి నుంచి ఇదే దళారు వ్యవస్థ, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే
మళ్ళీ భూముల గురించి తవ్వాలి, మళ్ళీ మా వాళ్ళకు పని దొరకాలి. ఇక ఇదే విషయాన్ని మనం ఎక్కువ దీన్ని క్యాచ్ చేసుకోవాలనే దాంతో ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ధరణి తీసేసి భూమాత పెట్టడం అది వారికే సిగ్గుచెట్టు. అసలు ధరణి వ్యవస్థలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ వారిని సరిచేసేది పోయి మొత్తం ఆ ధరణి వ్యవస్థనే తీసేసే ఆలోచనగా మారిందంటే అది కాంగ్రెస్ వాళ్ళ అది దాన్ని కాంగ్రెస్ వారి నిర్లక్ష్యానికి అదొకటి భూమాత అనేది వారి కోసం వారు పెట్టుకుంటున్న ఆ పథకం తప్ప వేరే ఎవరికి ఏ రైతుకు కూడా దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. గత బీఆర్ఎస్ హయాంలో మీ దేవరుప్పల మండలానికి కానీ మీ నియోజకవర్గానికి కానీ మిషన్ కాకతీయ ద్వారా కానీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు ఏ విధంగా మీ నియోజకవర్గానికి మీ మండలానికి అందినాయి? మిషన్ కాకతీయ వల్ల ఈరోజు మా దేవరపల గ్రామం ఎంతో బీడు భూములు చాలా అంటే ఎంతో మనం అసలు ఇక్కడ పంటలు వరి పంట చేసుకోవాలంటే ఆ మొదటి నుంచి ఇక్కడ పెద్ద పెద్ద రైతులకు మాత్రమే ఆ సౌలభ్యం. ఆ బోర్లు వేసి కొన్ని వేలు లక్షలలో కూడా ఈరోజు ఎంతోమంది రైతులు అప్లపాలై ఉన్నారు. అటువంటి వ్యవస్థను ఈరోజు మా స్థానిక మాజీ మంత్రివర్యులు ఇక్కడ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువును పూడిక తీపించి ఈరోజు చెరువుల కింద కానీ మా దేవరపల గ్రామంలో కానీ పూర్తి స్థాయిలో ప్రతి రైతు కూడా ఎంతో కొంత అదివరకు అసలు వ్యవసాయం అంటేనే తెలియదు, అంటే ఒడ్లు పండించుకోవడమే ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా ఈరోజు ఎంతో కొంత ప్రతి ఒక్క రైతు ఒక ఎకరం అటువంటి పెట్టుకొని ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా మా మాజీ మంత్రి వారి కృషి వల్ల ఈరోజు వాళ్ళు భూమి ఇక్కడ చెక్ డ్యాములు కానీ వాగులో ముఖ్యంగా దేవరపల చెప్పుకోవడానికి చెక్ డ్యాము కట్టడం వల్ల చాలామంది రైతులు ఈరోజు లబ్ధి పొందారు. దానివల్ల ఎంతో మాజీ మంత్రి వారికి మేము దేవరపల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. మాజీ మంత్రి ఈ నియోజకవర్గానికి కానీ మండలానికి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం జరగలేదు అని ప్రధానమైన ఇప్పుడున్న అధికార పక్ష సభ్యులు అంటున్నారు. దాని మీద మీ స్పందన? అభివృద్ధి జరగలేదంటే ఈరోజు చూడండి, ప్రతి దేవరపల గ్రామంలో ప్రతి వాడకు తిరిగిరండి, ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేది లేకుండా ప్రతి రోడ్డును ప్రతి వాడను సీసీ రోడ్ మయంతో చేసిండు. ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్ వ్యవస్థ కానీ వాటర్ ట్యాంకులు కానీ ఈరోజు చెక్ డ్యాములు కానీ ఈ రైతుకు కానీ గ్రామ ప్రజలకు కానీ అవసరమయ్యే ప్రతి పథకంలో దయాకరావు గారు మాకు ఎంతో మేలు చేశాడు. దాన్ని మా దేవరపల గ్రామ ప్రజలు ఎప్పుడు గుండెలో పెట్టుకుంటారు. ఏదో మొన్న చిన్న గాలి ఎప్పుడు దయాకరావు ఎప్పుడు సారైనా ఒక్కసారి వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా అనే ఆలోచన చోటు చేసేది తప్ప ఇంతవరకు సార్ మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ చెడు దృష్టి కానీ లేదు. వారి యొక్క కళ్ళబొల్లి మాటలతోని ఒక్కసారి అవకాశం ఉన్నారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు తప్ప మాజీ మంత్రి గారికి దేవరపల గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటారు. వారికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చూసే విధంగా దేవరపల గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. మీ బీఆర్ఎస్ హామీలో ఇంత అభివృద్ధి జరిగిందంటున్నారు, మరి మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఓడిపోవడానికి కారణాలంటే రేవంత్ రెడ్డి గారి కళ్ళబొల్లి మాటలే, ముఖ్యంగా కళ్ళబొల్లి మాటలు. ప్రతి పథకం కేసీఆర్ గారు తెచ్చిన ప్రతి పథకాన్ని కాపీ చేస్తూ దానికి ఇంత పొడగచ్చు. కళ్యాణ లక్ష్మి అంటే నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, రైతు భరోసా అని 10,000 ఇస్తా అంటే నేను 15,000 ఇస్తా అని, ఇదే విధంగా ఆడవాళ్లకు గృహలక్ష్మి అని 2,500 ఇస్తానని, 500 గ్యాస్ చేస్తానని, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ అనగానే నేను 2 లక్షలు చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి దాంట్లో నేను పైపెచ్చు చేస్తానంటే ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పడం వల్ల కొంత ప్రజలు అనేది చూద్దాం, ఒకసారి అవకాశం ఇద్దాం, వీళ్ళు ఎంతవరకు ఎంతవరకు చేయగలుగుతారో వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామనే ఒక ధోరణితోటి తప్పితే బీఆర్ఎస్ మీద కానీ ఇక్కడ మాజీ మంత్రివర్యులు కానీ ఎటువంటి కోపం కానీ ఎటువంటి వారి మీద లేదనేది మా దేవరపల గ్రామ ప్రజల తరఫున మేము చెప్పగలుగుతాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలంటే డబ్బు మద్యం ఏర్లై పారుతున్నది.
వీటిని అరికట్టడానికి మీ పార్టీ తరఫున ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది? డబ్బు మద్యం అనేది ఇక్కడ మా పాలకుర్తి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే గారు దానితోటే ఈరోజు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో డబ్బు మద్యంతో మొత్తం ప్రజలను ప్రలోభానికి గురి చేసి ఈరోజు చేసారు. అదే రకంగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎలక్షన్లలో కూడా అదే విధంగా చేస్తుండొచ్చు. ఎంత చేసినా కానీ మా బీఆర్ఎస్ వైపు పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇస్తారని మాకు గట్టి నమ్మకం అయితే ఉన్నది. అధిష్టానం గుర్తించి మీ సేవలు ఈ గ్రామానికి అవసరమని అనుకుంటే మీరు ఈ గ్రామానికి దేవరూపల గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని అందిస్తారు? దేవరపల అధిష్టానం నిర్ణయిస్తే వారి యొక్క ఆ కోరిక మేరకు వారి యొక్క ఆలోచన పరంగా మాకు ఎటువంటి అవకాశాలు ఇచ్చినా మేము పూర్తి స్థాయిలో నీతి నిజాయితీతో పనిచేయడానికి ఎప్పటికీ మేము సంసిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రవితో దామోదర్, తెలుగు టీవీ.